అండ్ మాస్టర్ ఇప్పుడు కొరియోగ్రఫీ దీంట్లో చూసుకుంటే కనుక లేడీస్ కూడా చాలా తక్కువ మంది ఉంటారు, ఉన్నా కూడా రానివ్వట్లేదు, పాలిటిక్స్ నడుపుతున్నారు అని చెప్పి చాలా మంది తొక్కేస్తున్నారు మన భాషలో చెప్పాలంటే. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే లేడీస్ రంగంకి వచ్చేవారికి కమిట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే అదే సినిమాలో డాన్సర్ కానీ మేకప్ ఆర్టిస్ట్ కానీ ఎవరికైనా కమిట్మెంట్ అనేది కంపల్సరీ. అది ఎలా ఉంటుంది, ఇప్పుడు పెద్ద సినిమా అయితే డైరెక్ట్ ఇవ్వరు కదా. ఒక అమ్మాయి కొరియోగ్రాఫర్ కావాలంటే ఒక 100 సాంగ్స్ అసిస్టెంట్కి చేయాలి, లేదా ఒక 10 సాంగ్స్ అసిస్టెంట్ చేయాలి. అది పెద్ద హీరోలతోటి పెద్ద కొరియోగ్రాఫర్స్ అసిస్టెంట్కి చేసినా కానీ అమ్మాయికి సాంగ్స్ వస్తాయా రావా అని భయపడి బయటికి రారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కొరియోగ్రాఫర్స్ ఎంతమంది ఉన్నా కానీ 4 కొరియోగ్రాఫర్స్ అవపడుతున్నారు. అవును, ఎక్కువ ఎందుకు అవపడుతున్నారంటే వాళ్ళు రానివ్వట్లేదు, అంటే అంత దూరం రానివ్వట్లేదు. వీళ్ళు వచ్చి తీసుకుపోయి నేను కార్డు పెట్టుకొని సాంగ్స్ ఏమంటే తిరిగితే అది వస్తుందా రాదా అని భయం. ఒక్కసారి మాస్టర్ కార్డు పెట్టుకున్న చచ్చినట్టు మాస్టర్ కార్డు చేయాల్సిందే, మళ్ళీ అసిస్టెంట్ చేయడానికి వీల్లేదు. అందుకోసమే భయపడతారనమాట. అంటే నేను అసిస్టెంట్కి వచ్చి మాస్టర్గా చేసుకుంటే సాంగ్లు వస్తాయా రావా, ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది, నాకు తిండి దొరుకుతుందా లేదా అని భయపడేటోళ్ళు చాలామంది ఉన్నారు. భయపడొద్దు, తిరగండి. మిమ్మల్ని ప్రొడ్యూసర్ గుర్తుపడుతుండా, మిమ్మల్ని హీరో గుర్తుపడుతున్నారా, లేకపోతే మీ డైరెక్టర్ గుర్తుపడుతున్నారా, వెళ్ళిపోవాలి అంతే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డేర్ చేసి ముందుకెళ్తేనే టాప్ మెంబర్షిప్లో టాప్ నెంబర్ 1లో ఉంటారు. భయపడకపోతే మళ్ళీ సేమ్ అదే అసిస్టెంట్గా చేసుకోవాలి. అండ్ కొరియోగ్రాఫర్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. మీరు చెప్పినట్టు మీరు కూడా ఒక కొరియోగ్రాఫరే. అయితే అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఒక కొరియోగ్రాఫర్ అవ్వాలంటే ఏ స్కిల్స్ ఉండాలి, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఒకసారి? ఫస్ట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేను వచ్చినప్పుడు నాకు కార్డు ఇవ్వలే. ఇది నాది ముంబై కార్డు అనమాట. ఇది పెప్సీ కార్డు, IFDDA అంటే ఇండియన్ ఫిలిమ్స్ డాన్స్ డైరెక్టర్ కార్డు అనమాట. ఈ కార్డు నేను 2012లో తీసుకున్నా. ఈ కార్డు కాస్ట్ వచ్చి 4 lakhs, 4 లక్షలు ఈ కార్డు. ఈ కార్డు నేను తెచ్చుకున్న తర్వాత, ఇది ఒరిజినల్ కార్డు, నా కార్డు నెంబర్ వచ్చి 249. ప్రభుదేవ్ మాస్టర్ గారు కూడా ఇప్పుడు చెన్నై కార్డు తీసేసి ఆయన తెచ్చుకున్న కార్డు. అయితే ఈ కార్డు తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ ఈ కార్డు తీసుకోవడానికి కారణం ఏంటంటే, నేను హైదరాబాద్కి 2002లో వచ్చా. నాకు డాన్సర్గా చేయాలని చాలా కోరిక ఉండే. నేను డాన్సర్గా చేసినప్పుడు కొంతమంది ఏపీ యూనియన్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు హైట్ తక్కువ అని చెప్పి నాకు కార్డు ఇవ్వలే. నా లెక్క నేను రియాలిటీ షోలు చాలా షోలు చేశా, ఎన్నో షోలు చేశా. నా లెక్క చేసిన కొరియోగ్రాఫర్లు అందరికి కూడా టీవీ షోలో ఎవరైతే చేశారో వాళ్ళందరినీ తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్ అప్పుడు ఏపీ ఉండే కొంతమందిని లైఫ్ స్పాయిల్ చేసింది అనమాట. అలా జరిగింది చాలామందికి. ఇప్పుడు ఈ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వీళ్ళు వచ్చినప్పుడు సినిమా వాళ్ళకి టీవీ షోలు ఏం తెలియదు. వాళ్ళు డైరెక్ట్ వచ్చారు, కార్డు తీసుకురు. మేమందరం టీవీ షోలలో విన్ అయ్యి వచ్చిన వాళ్ళం అనమాట. టీవీ షోలలో విన్ అయ్యి వచ్చిన వాళ్ళం మేమంతా. మమ్మల్ని అందరినీ రానియకుండా చేసి ఈ కార్డు తెచ్చుకున్న తర్వాత కూడా నువ్వు ముంబై కొరియోగ్రాఫర్ కార్డు తెచ్చుకున్నావు, ముంబైలో చేయాలి, పోయి తెలుగులో చేయొద్దని చెప్పి చాలా ఇబ్బంది పెట్టారు మమ్మల్ని. అంటే మాస్టర్ అట్లా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా? కంపల్సరీ. ఇప్పుడు తెలుగు యూనియన్లో మీరు అక్కడ దాకా ఎందుకు, ఎవరైనా పెద్ద హీరో సాంగ్ ఏదైనా non-member కార్డు చేసినుకో ఎమ్మడ తెలుగు డాన్సర్స్ యూనియన్ పోయి అడుగుతుంది, నువ్వు ఎవరు, ఏంది, నువ్వు ఎవరికి ఎక్కడి నుంచి వచ్చినావు, నీకు కార్డు ఉందా లేదా అడుగుతుంది అనమాట. అట్లా మమ్మల్ని చాలామందిని, అన్నీ కానీ ఆటో కొరియోగ్రాఫర్స్ కానీ చాలామందిని కూడా మాకు కార్డులు ఇవ్వకుండా, బొంబాయి కార్డు అంటే చాలా పెద్ద కార్డు, పెప్సీ కార్డు ఇప్పుడు ఉంది రూల్, ఎక్కడైనా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు తిరిగితే సాంగ్లు వస్తాయా, తిరగాల ఆఫీస్లో మటుకు. అప్పుడు మేము మంచిగా సాంగులు చేసేటప్పుడు మిమ్మల్ని చేయనీలే. కొంతమంది ఎవరైతే టీవీ షోలలో చేసిన ఒక 34-40 కొరియోగ్రాఫర్స్ని కావాలనే ఆఫ్ చేశారు. అలా చేశారనమాట. అంటే ఎవరైతే పాలిటిక్స్ నడుపుతున్నారో వాళ్ళ మీద ఫైట్ చేయడానికి కుదరదంట. ఫైట్ ఆల్రెడీ చేసాం, వాళ్ళ మీద కేసులు అయినాయి, వాళ్ళు జైల్లోకి కూడా పోయారు. చాలా చేసినా కానీ వాళ్ళకి ఇంకా సిగ్గు రావట్లే. ఎందుకంటే వాళ్ళకి చేయడం చేత కాదు, చేసే వాళ్ళ దగ్గర పుల్లలు. రీసెంట్గా మేము ఒక సాంగ్ చేస్తున్నాడు, మా తెలంగాణ యూనియన్ తరపు నుంచి ఒక సాంగ్ చేస్తే కొంతమంది ఏపీ యూనియన్ వాళ్ళు డాన్సర్లు వెళ్ళి నువ్వేంటి ఇక్కడ ఆల్బమ్ సాంగ్ చేస్తున్నావా, సినిమా సాంగ్ చేస్తున్నావు అని కూడా అడిగారు. అలా అడగడం వల్ల ఏంటంటే ఇంకో ప్రొడ్యూసర్ మాకు ఎట్లా సాంగ్స్ ఇస్తాడు? అంతే కదా. ఇప్పుడు మమ్మల్ని నమ్మి వాళ్ళు సాంగ్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు వెళ్ళాలా? ఇప్పుడు రూల్ ఏంది, ఏ హీరో ఎక్కడైనా చేయొచ్చు, ఏ ఆర్టిస్ట్ ఎక్కడైనా చేయొచ్చు, ఏ కొరియోగ్రాఫర్ ఎక్కడైనా చేయొచ్చు, ఎవరిని పెట్టుకొని చేయొచ్చు అయినా రూల్ వచ్చింది ఆల్రెడీ. ఇప్పుడు బొంబాయి కార్డు వాళ్ళు ఎక్కడైనా పెట్టి ఇక్కడ బాయ్స్ని పెట్టుకొని చేసుకునే రూల్ వచ్చింది. అయినా కానీ ఇంకా కావాలని అనగదొక్కుతున్నారు అనమాట.